ఎగ్ బుజ్జి చపాతీ ఆర్ రైస్ దేంతో అయినా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఎమ్మీ కర్రీ ఇది. ఫస్ట్ అయితే ఎగ్స్ని స్క్రాంబుల్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసి ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ని పేస్ట్ చేసుకుని అరౌండ్ 3 minutes వరకు బాగా కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యాక కొంచెం వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి గ్రేవీ కొంచెం థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని గ్రేవీలోకి యాడ్ చేసి కొంచెం గరం మసాలా అండ్ ఫ్రెష్ కొరియాండర్ వేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ అయితే అవి వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ స్పైసీ ఎగ్ బుర్జీ కర్రీ రెడీ. చపాతీతో అయినా హాట్ రైస్తో అయినా కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు ఎప్పుడైనా చపాతీ అండ్ ఎగ్ బుర్జీ కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో కమెంట్ చేయండి.